మహబూబ్ నగర్ నుంచి జాతీయ రహదారి NH7కి వెళ్లే రూట్ అన్నమాట. అయితే ఈ రూట్ పైన తీవ్ర ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇది నిజాం కాలం నాడు కట్టిన బ్రిడ్జి. ఇప్పటికే మనం దీనిపైన మీడియా కథనాలు ఎన్నో చేశాం. ఈ రహదారిని బాగుపరచాలనేసి. ఎంత ఇరుకుగా ఉన్న రోడ్డు పైన భారీ వాహనాలు పోవడం సహజం కాదు అని చెప్తున్నాము. అయినప్పటికీ ఈ లారీ ఇటు వేలాడుతున్న విజువల్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఇది 20 అడుగుల లోతు. అంటే ఇది పడితే దాదాపు రామన్పాడు అంటే మహబూబ్ నగర్ కి ఏదైతే మంచినీరు వెళ్తున్న పైప్ ఒకటి ఉంటుంది. ఆ పైప్ మామూలుగానే 15 రోజులకు ఒకసారి ఇచ్చే మంచినీళ్ళు ఇచ్చే పైప్ లైన్ ఇది. ఈ లారీ ఈ పైప్ మీద పడితే నెల రోజుల వరకు మంచి చుక్క కూడా అందని అవకాశం కూడా ఉంది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ నిజాం కాలం నాటి బ్రిడ్జి ఈ పైప్ లైన్ పక్కనే ఉండడము. ఇంతకుముందే లాస్ట్ ఇయర్ కూడా ఇటువంటి సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ అంటే రైట్ సైడ్ ఒక లారీ పడిపోయింది. అప్పుడే మనం మీడియా కథనాలు అంటే చెప్పడం జరిగింది. అయినా అధికారులు దీనిపైన స్పందించలేదు. ఇది అంటే దాదాపు కర్ణాటకకు వెళ్లే హైవే కూడా అనవచ్చు. NH7 నుంచి కర్ణాటకకు భారీ వాహనాలు వెళ్తుంటాయి. అది జిల్లా కేంద్రం అని చెప్పడానికే గానీ ఒక రోడ్డు గానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ ఉండకపోవడం దరిద్రంగా అంటే ఎంత దయనీయంగా ఉందో మనం చూడొచ్చు. అంటే మన డ్రైవర్ ఇక్కడ అంటే ఈ బ్రిడ్జ్ పైన ఒక వెహికల్ పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎదురుగా వెహికల్ వస్తున్నప్పుడు ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆపుకొని ఉండడం జరిగింది. అయితే వెనకాల నుంచి వస్తున్న లారీ కంట్రోల్ చేసుకోలేక ఈ లారీని గుద్దడంతో ఆపోజిట్ ఉన్న వెహికల్ ఈ వెహికల్ అటాచ్ అయ్యి ఈ లారీ ఏదైతే బ్రిడ్జిగా అనుకొని వేలాడుతున్నట్టు కనబడుతుంది. కిషోర్, మనం అయితే ఈ బ్రిడ్జి ప్రధానంగా ఈ బ్రిడ్జి ఎంత పాతదైంది, దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయమని అధికారులను ప్రజలు ఎన్నిసార్లు అడిగినప్పటికీ రీకన్స్ట్రక్ట్ చేయలేదు. ఇది దాదాపు అంటే 50 ఫీట్ ఉన్న రోడ్డు. అంటే దీన్ని మరమ్మతులకు కూడా ఇంతవరకు నోచుకోలేదు. కిషోర్, అయితే ఇప్పుడే ఇద్దరు పోలీసులు సెక్యూరిటీ వచ్చారు. అట్లాగే ఒక క్రెయిన్ వచ్చింది దీన్ని తొలగించడానికి. ఆ క్రెయిన్ ద్వారా తొలగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయినా క్రెయిన్ ద్వారా కూడా ఏదైనా జస్ట్ మిస్ అయితే మాత్రం ఈ పైప్ లైన్ పగిలిపోయే అవకాశం ఉంది. ఈ పైప్ లైన్ పగిలిపోతే మంచినీరు అందక స్థానికంగా ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కిషోర్, దాదాపు అంటే ఈ ఒకటే లింక్ రోడ్ ఉంటుంది. మహబూబ్ నగర్ టు భూత్పూర్ ఒకటే లింక్ రోడ్ ఉంటుంది. ఇది కర్ణాటక కూడా వెళ్తుంది. అయితే ఈ లారీ ఇక్కడ ఆగడంతో రోడ్ డైవర్ట్ చేశారు. అయినప్పటికీ అక్కడ రోడ్ డైవర్ట్ చేసిన ప్లేస్ లో ఏదైతే బురద ఉండడంతో అక్కడ లారీలు అక్కడ ఇరుక్కుపోయాయి. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 2-3 కిలోమీటర్ల మేర లారీలు ఆగిపోవడం జరిగింది. పోలీసులు ఇంతవరకు కొంచెం కూడా చెక్ చేయడం కూడా ట్రాఫిక్ నియంత్రించడంలో ఫెయిల్యూర్ అయినారని మనం చెప్పొచ్చు. కిషోర్, అంటే ఇది పోలీసులు మనం అడిగినప్పుడు లారీ డ్రైవర్ది తప్పు లేదు. లారీ ఆపుకోవడం వెనకాల వస్తున్న వెహికల్ ఏదైతే ఉందో అది కంట్రోల్ కాక దీన్ని గుద్దడం ద్వారానే అంటే ఇది ముందుకొచ్చి ఇట్లా అంటే బ్రిడ్జి పైన వేలాడుతూ కనబడుతుంది, వేలాడడం జరిగింది. మామూలుగా అయితే ఏదైతే బండి ఆన్ లో ఉండి డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే ఈ పాటికి అది బోల్టా పడేది, అంటే బ్రిడ్జి మించి పైప్ లైన్ మీద పడేది అనే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే లారీ డ్రైవర్ మేము ఆపుకొని ఉన్నాము ఈ వెహికల్ ని, మా వెహికల్ వెనకాల నుంచి మేము సిగ్నల్ ఇస్తున్నప్పటికీ వెనక వచ్చే లారీ ఏదైతే ఉందో అది మమ్మల్ని గట్టిగా బలంగా స్పీడ్ లో ఉండడంతో గుద్దడం జరిగింది అని చెప్తున్నాడు కిషోర్. అయితే ఇదే ఇటువంటి సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ కూడా జరగడం మనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పుడు ఏదైనా కానీ మహబూబ్ నగర్ ప్రజలకు మంచినీరు అందించే పైపు జాగ్రత్తగా కాపాడవలసిందిగా అధికారులు చేయవలసి ఉంది. అయితే క్రెయిన్ ఇప్పుడే వచ్చింది. ఆ క్రెయిన్ ద్వారా కొంత మెల్లిగా లాగే ప్రయత్నం చేస్తున్నారు. కిషోర్, అధికారులు అంటే ఇప్పుడు దాకా
అధికారులను మనం ప్రశ్నించడం జరిగింది. అంటే జనరల్ కి వచ్చిన పోలీస్ వాళ్ళని అడగడం జరిగింది. ఇది అంటే ఈ లారీని ఎలా తీస్తారు, ఈ పైపుని ఎలా కాపాడతారంటే క్రెయిన్ల సహాయంతోనే తొలగిస్తాము దీన్ని, అంటే పైప్ లైన్ కి ఎటువంటి ఇబ్బంది కలిగియము అని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ మనం చూస్తున్న ప్రకారం ఏదైతే ఉందో ఏదైనా క్రెయిన్ ద్వారా మిస్టేక్ జరిగితే మాత్రం అంటే దాదాపు ఈ లారీకి ఏదో పైప్ లైన్ కి దాదాపు ఒక 10 feet దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ ఏ మాత్రం మిస్టేక్ జరిగినా కూడా పైప్ లైన్ పైన పడే అవకాశం ఉంది. అయితే దీనిపైన స్పందించడానికి ఒక అధికారి కూడా ఇక్కడ ముందు రాలేదు. దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగి 2 గంటల సమయం అయినా కూడా ఒక అధికారి కూడా ఇక్కడ లేడు దీన్ని స్పందించి. కిషోర్, మరి అధికారులు నిర్లక్ష్యమే అనుకోవాలి కిషోర్. ఎందుకంటే అసలు వాస్తవంగానే ఈ రోడ్డు చాలా చిన్నగా ఉంటది, భారీ వాహనాలు వెళ్తుంటాయి. అంటే ఎన్నిసార్లు ప్రజలు చెప్పినప్పటికీ రోడ్ వైండ్ చేయకపోవడం పోగా తర్వాత మరి దీన్ని అధికారులు పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన దీని దగ్గరికి అధికారులు రాలేదు అంటే అధికారుల నిర్లక్ష్యం అని క్లియర్ గా తెలుస్తుంది కిషోర్ మనకి. Okay.